తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, యేసు రాజా నీకేనయ్యా, పావన ఆత్మ నీకేనయ్యా, త్రియేక దేవా నీకేనయ్యా. యేసుక్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ రోజా ఆమెకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయమని ఆమె కుమారతి షర్లీ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధముగా సుధీర్ ఆమె చెల్లి భర్త కరోనా సంబంధించిన ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఉన్నాడు కనుక దేవుడు పరిపూర్ణ స్వస్థతను దయచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. అదేవిధంగా సుధీర్ రెడ్డి, సుశీలా రెడ్డి వాళ్ళిద్దరూ కూడా దేవుని చేతి నుండి అద్భుతమైన ఒక వరమును సంతాన భాగ్యం కోరుకొని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఇంకా చాలామంది ఈ కరోనా కాలమున మెంటలీ డిప్రెస్డ్, మెంటలీ టెన్స్డ్, ఇట్లా వేపలసింగా నుండి పుష్ప వాళ్ళ కూతురు కొరకు ప్రార్థన చేస్తున్నది. పిచ్చి పిచ్చి తలంపు, భయంకరమైన కలలతో బాధపడుతున్న కుమార్తెకి దేవుడు పరిపూర్ణ విడుదల దయచేయమని ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వారితో కలిసి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మన అందరి కూడా తలంపులను దేవుడు దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రపంచంలో దేవుని రాజ్యం త్వరగా రావాలని కోరుకొని ఈ దివ్య బలి పూజలో పాల్గొంటాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం కొనసాగుతుంది అంటే అది డబ్బు వలన కాదు, బిజినెస్ జరుగుతుంది కదా దాని వలన కాదు, వేరే ఏ విషయం వలన కాదు, కానీ ప్రేమ వలనే. ఎప్పుడు ఈ ప్రేమ అని ఒక కార్యం ఈ ప్రపంచంలో తగ్గిపోతుందో చిన్న చిన్నగా, అంతగా ఈ ప్రపంచంలో అక్రమం, అన్యాయం అధికమవుతుంది. అది ఒక వ్యక్తిలో కాదు, ఎక్కడో ఒక వ్యక్తి అంటున్నాడు, యు లవ్ యువర్ సెల్ఫ్, దెన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సెటిల్డ్. మొదటిగా నిన్ను ప్రేమించు నేర్చుకో, అనగా నిన్ను చూసి తృప్తి పొందు. కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు చాలామంది నేను బాగలేదు, నేను పొట్టివాడుగా ఉన్నాను, నత్తివాడు, నల్లగా ఉన్నాను, లడ్డులాగా ఉన్నాను అని ఎన్నెన్నో కార్యం వలన తనను చూసి తనను ప్రేమించకుండా పోవటం వలన అందరినీ కూడా ప్రేమించకుండా అసూయ వలన చిక్కుకుంటూ ఉంటున్నారు. కానీ ఈరోజు మొదటి పట్టణం మనకు నేర్పిస్తున్న ఒక ముఖ్యమైన పాఠం, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమామయుడు. ఎవరెవరు దేవుని ఆత్మ తనలో ఉన్నదని గ్రహిస్తారో,
దేవుని ఆత్మ వలనే నేను సృష్టింపబడి ఉన్నాడని గ్రహించి దాన్ని అనుభవిస్తారో వారు తన విలువను తెలుసుకుంటారన్నమాట. మన హృదయంను మన లోపలికి చూసిన మనలో పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు. కనుక దేవుడు నన్ను ఇష్టపడి సృష్టించాడు కనుక తన ఆత్మను నాకు ఇచ్చాడు, తన పోలికను నాకు ఇచ్చాడు, నన్ను బిడ్డ అని పిలుచున్నాడు. ఈ ప్రపంచంలో నేను వచ్చినందుకు ఒక కారణం ఉంది అని మనల్ని ప్రేమించగలుగుతాం. అదే సమయం అందరినీ కూడా ప్రేమించగలుగుతాం. ఎప్పుడు మన హృదయంలో ఒక రకమైన హేట్రెడ్ ఫీలింగ్స్, ఒక పగ, లేదంటే నేను బాగలేదు, నా జీవితం నన్ను నచ్చలేదు అని మనం ద్వేషిస్తున్నామో, ప్రేమించకుండా పోతున్నామో, అబ్సల్యూట్లీ వీ కెనాట్ లవ్ అదర్స్ ఆల్సో. అందరినీ కూడా మనం ప్రేమించాలి. ఈనాడు తల్లి శ్రీసభ ఈ ప్రేమను కూర్చి మనకు బోధిస్తున్న సమయం ఒక స్త్రీని కూర్చి పండగగా కొనియాడుతుంది. ప్రపంచంలో ఒక కుటుంబం కానీ వ్యక్తిగా ఒక వ్యక్తి కానీ జీవితంలో కొనసాగుతున్నాడంటే వెనక వీరు ఉన్నారు. ఒక తల్లిని మంచిగా ఒక పాప నిద్రపోతుంటే దానికి వెనక తల్లి ఉంటుంది. ఒక కొడుకు హాస్టల్ కానీ కాలేజీ కానీ సంతోషంగా పోయి తిరిగి వస్తున్నారంటే ఆయనకు కావలసిన అన్నిటినీ కూడా సంపాదిస్తున్న తండ్రి ఉన్నాడని అర్థం. అదే విధముగా త్రాగుతున్న ఒక కొడుకుని పునితుడుగా మార్చిన పునిత మోనికమ్మ కొడుకుకు వెనక ఉండి ప్రార్థన చేసింది మాట. మీ జీవితంలో కూడా మీకు ఎవరో ఒకరు ఉంటారు, వెనక నుండి ప్రార్థన చేస్తూనే ఉంటారు, నీ మంచిది కొరకు పని చేస్తూనే ఉంటారు. 10 మంది నీకు విరోధిగా ఉన్నప్పుడు నీ తరపున నిలబడి నిన్ను నడిపిస్తున్న వ్యక్తి ఉంటారు. అదే విధముగా ఈనాడు తల్లి శ్రీసభ పునిత మార్తమ్మ పండుగను కొనియాడుతుంది. ఆ తల్లిని కూర్చి ఎక్కువగా బైబిల్లో రాయపడలేదు, కానీ ఆమె చేసిన విషయం, ఆమె చేసిన త్యాగం, ఆమె చూపించిన ఓపిక, ఇవి అన్నీ కూడా ఆమె సొంత సహోదరి అయిన మరియమ్మని, మగదలేని మరియమ్మని పునీతుడుగా మార్చింది అంటే అది లోకానికి తెలుసో తెలియలేదు. ఈ మగదలేని మరియమ్మ జీవించిన జీవితం, ఇంటి నుండి పారిపోయిన ఆమెను కూర్చి యేసయ్యకు చెప్పి నా సహోదరిని రక్షించుమని ప్రార్థన చేసి యేసు పాదం దగ్గర ఆమె కూర్చున్నప్పుడు కూడా ఊరకనే పంపవచ్చు కదా, నాకు సహాయం చేయమని అడిగినా కూడా యేసయ్య ఆమెను నీ పక్కనే ఉంచుకో అని మాటలో చెప్పకుండా క్రియల్లో చూపించి ఆ తల్లికి మగ్దలేని మరియ మారుటకు ముఖ్యమైన కారణముగా మార్త జీవించింది. ఈనాడు సువిశేష పట్టణంలో ఆయన సొంత సహోదరు చచ్చిపోతున్నాడు. యేసయ్య వచ్చిన వెంటనే మార్తమ్మ ఇంటిలో ఉన్నది. మరియమ్మ మార్త పరిగెత్తి వచ్చి యేసయ్య దగ్గర పలుకుతున్న మొదటి మాట, నీవు ఇక్కడ ఉండినచ్చో నా సహోదరుడు చచ్చిపోయేవాడే కాదు. రెండవది, ఇప్పుడు కూడా మీరు చెప్పిన అద్భుతం జరుగుతుంది. మూడవది, నీ మెస్సయ్య అని సత్యమును ప్రకటించి అద్భుతం అక్కడ జరుగుటకు ఒక దారిని ఆమె తయారు చేసింది. కనుక దైవజనులారా, మన కుటుంబంలో కూడా మన క్షేమం కొరకు ఎవరో ఒకరు జీవిస్తున్నారు. అది మన అమ్మలాగా ఉండవచ్చు, ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి పని చేస్తున్న వాడిని గొప్పగా చెప్పుతున్న కాలం ఇది. కానీ ఇంటి నుండి ఇంటిని కాపాడి భర్తకి పిల్లలని పోషించి భద్రంగా వాళ్ళందరినీ కూడా కాపాడి, కోడి రూపంలో చిన్నదే కానీ రాబందుని చేతి నుండి కూడా తన పిల్లలను కాపాడగలిగినట్లు ఇంటిలో చదువకుండా పోయిన చిన్న పని చేసుకొని ఇంటిని కాపాడుతున్న ప్రతి ఒక్క స్త్రీలను తలంచుకొని ఈరోజు ప్రార్థన చేసుకుంటాం. అది మన అమ్మలాగా ఉండవచ్చు, అక్కలాగా ఉండవచ్చు. మన కుటుంబంలో మన గ్రామంలో చూసినా అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడని పెళ్లి చేసుకోకుండా తన సహోదరుల కొరకు, తన తోటి సహోదరుల కొరకు పెళ్లి చేసుకోకుండా జీవిస్తున్న ఎంతోమంది సహోదరులను చూస్తున్నాం. వీరికే బలి ఆత్మలు అని పేరు. అనగా బయటికి పడరు. వారు చేసిన త్యాగం బయటికి ఎవరికి తెలియదు, కానీ వెనక ఆ కుటుంబం అభివృద్ధి కొరకు తనను కోవతిగా కరిగించి వాళ్ళ అభివృద్ధి కొరకు తనను
త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఈరోజు తలంచుకుందాం. ఆశీర్వాదం దేవుని చేతి నుండి పొందుకుంటాం. కొంతమంది పుట్టినప్పుడు నుండే సరిగా కాలు లేదు, హ్యాండిక్యాప్ట్ అంటారు. చాలామంది పెళ్లి చేసుకోకుండా ఈ విషయంలో నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, దానికి బదులుగా కుటుంబం కొరకు నేను పని చేస్తానని నాకు తెలిసి ఎంతోమంది తన బలహీనమును, తనలో ఉన్న కొరతను పాటించకుండా ఇంకొకరికి దీవెనలుగా మారిన ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు దీవించాలని ఈరోజు మార్త ఆ పండగ కొనియాడిన వెంటనే స్త్రీ సభ ఆమెను వంట మనుషులు అందరికీ, వర్కర్స్ అందరికీ కూడా కాపరిగా ఒక పునితుడుగా ప్రకటన చేసి ఉన్నది. ఆమె దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రపంచంలో వంట పని చేస్తున్న ప్రతి ఒక్కరికి, పని మనుషులందరికీ కూడా ఆమె తోడుగా ఉండి రక్షించమని ఈ దివ్య పని పూజలో పాల్గొని, మన కుటుంబంలో చదువు లేకుండా పోయినను తన శక్తిని, తన ప్రేమను మనకు అందిస్తున్న మన తల్లి సహోదరులందరి కొరకు ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఒకవేళ మన పాపం దేవుని ప్రేమను పొందుటకు, దివ్య బలి పూజలో పాల్గొనటకు అడ్డంగా ఉండినచో దాన్ని దేవుడికి సమర్పించుకుందాం. అహంకారం, కోపం, కామం, వచనప్రియం, అసూయ, సోమరితనం, విస్నారితనం అని 7 రకమైన పాపాలు ఉన్నాయి. దానిలో ఒక్కటి మనలో ఉన్నప్పుడు మిగిలిన 6 కూడా మనలో కనిపిస్తాయి. కనుక కోపమైతే అహంకారం, కామం, భోజనప్రియం, సోమరితనం, స్నారితనం, అసూయ, ఇవి ఏమనో ఒకటి మనకు కనిపించినచ్చు దేవుడి దగ్గర సమర్పించుకుందాం. మన కుటుంబంలో నష్టం జరిగి ఉండవచ్చు, మన కుటుంబంలో మరణ అపాయంలో ఎవరైనా ఉండవచ్చు. ఈ దివ్య బలి పూజలో వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని భక్తితో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపం చేసేది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిగైన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మహాప్రభు, ప్రాణమిచ్చే ప్రభువా, సకలమును సృష్టించి పరిపాలించిన సర్వేశ్వర, పునిత మార్తమ్మ పండుగను కొనియాడుతున్న నేను ఆ పుణ్య స్త్రీలో కనిపించిన నీ పరలోక జ్ఞానమును మేము కూడా పొంది, నీ పంపిన యేసుక్రీస్తుని మెస్సయలాగా అంగీకరించి నూతన జీవితం జీవింప మాకు అనుగ్రహం ప్రసాదించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. ఆమేన్. First reading, a reading from the book of Prophet Jeremiah. A reading from the book of Prophet Jeremiah, chapter 15, verses 10, followed by 16 to 21. Chapter 15, verses 10, followed by
First reading, a reading from the first letter of Saint John, chapter 4, verse from 7 to 16. Chapter 4, verses from 7 to 16. Beloved, let us love one another, because love is from God. Everyone who loves is born of God and knows God. Whoever does not love does not know God, for God is love. God's love was revealed among us in this way. God sent His only Son into the world so that we might live through Him. In this is love, not that we loved God, but that He loved us and sent His Son to be loved. Since God loved us so much, we also ought to love one another. No one has ever seen God. If we love one another, God lives in us, and His love is perfected in us. By this we know that we abide in Him and He in us, because He has given and do testify that the Father hath sent His Son as the Savior of the world. God abides in those who confess that Jesus is the Son of God, and they abide in God. So we have known and believed the love that God has for us. God is love, and those who abide in love abide in God, and God abides in them. The word of the Lord. Thanks be to God. Prema, Yesaya prema, prema, Yesaya prema, prema, Yesaya prema, prema, Yesaya prema. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము
వచనములు 17 నుంచి 27 వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 17 నుంచి 27 వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చుటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవునిని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పట్టణాల్లో మనం గమనించినట్లయితే 2 పట్టణాల్లో కూడా, మొదటి పట్టణం మరియు సువిశేష పట్టణంలో కూడా 2 విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. విశ్వాసం, ప్రేమ. మనం ముందు మాటలో ప్రేమ గురించి విన్నాం. విశ్వాసం గురించి కొద్దిసేపు కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తే లాజరు యొక్క మరణం గురించి ప్రస్తావించబడింది. దాని లోతుగా మనం ధ్యానించినట్లయితే, ఎప్పుడైతే లాజరు చనిపోయాడో సమాధికి రాళ్ళు వేశారు, సమాధిని మూసివేశారు, రాళ్ళు దొర్లించబడ్డాయి, అడ్డుగా వచ్చాయి, అడ్డుగా పెట్టేశారు. దీన్ని ధ్యానించినట్లయితే మన జీవితంలో కూడా ఈ లోకం కొన్ని రాళ్ళు అనేది ఉంచుతుంది, అడ్డుగా ఎన్నో ఉంచుతుంది. చెడ్డవారని పిలుస్తుంది, ఎందుకు పనికిరాని వారని పిలుస్తూ ఉంటుంది, ఏ పని రాదని చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎగతాళి చేస్తూ ఉంటారు. వారు ఎలాగైతే సమాధికి ముద్రలు వేశారో మన జీవితంలో కూడా కొన్ని ముద్రలు వాళ్ళు వేస్తారు. ఈ లోకం అనేది వేస్తుంది. ఎలాగైతే లాజరు సమాధికి రాళ్ళు దొర్లించబడ్డాయో మన జీవితంలో కూడా కొన్ని రాళ్ళు అనేది ఉంటాయి, కొన్ని రాళ్ళు అనేది దొర్లించబడుతూ అడ్డుగా ఉంటాయి. మనం అడుగుతున్నప్పుడు ప్రార్థనకు సమాధానం రాకపోవచ్చు, లేదంటే ఈ లోకంలోనే ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు. అప్పు సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు. నేను మంచి పనులు చేస్తున్నా కూడా ఈ లోకం మాత్రం చెడ్డవానిగా చూస్తూ ఉంది. నేను మారిపోయానని చెప్తున్నా కూడా ఈ లోకం నమ్మదు. నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నాను, కానీ ఎన్నో శ్రమలు లోకం నుంచి. ఎందుకంటే
సమాధికి రాళ్ళు మూసివేయబడినట్లు అడ్డుగా ఉన్నట్లు మన జీవితంలో కూడా కొన్ని రాళ్ళు అనేది వస్తాయి. ఈ లోకం అనేది అడ్డుగా ఉంచుతుంది. కానీ ఎవరెవరైతే అలాగా బాధపడుతూ ఉన్నారో, అలాంటి శ్రమలను అనుభవిస్తూ ఉన్నారో, నేను బయటికి రాలేనేమో, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, నా జీవితం చనిపోయే వరకు ఇలాగే ఉంటానేమో అని బాధపడుతూ కృంగిపోతూ నశించిపోతున్న వారందరికీ ఒక శుభవార్త ఈరోజు సువిశేష పట్టణం ఇస్తూ ఉంది. అదే శుభవార్త ఏమిటంటే యేసయ్య వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, యేసయ్య ఈరోజు ఎలాగైతే లాజరు వద్దకు వస్తూ ఉన్నాడో, ఆ మూసివేయబడినటువంటి సమాధి వద్దకు వస్తూ ఉన్నాడు యేసయ్య. అడ్డుగా ఉన్నటువంటి రాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నాడు యేసయ్య. ఈరోజు అదే యేసయ్య మన జీవితంలో కూడా రాబోతూ ఉన్నారు. అదే యేసయ్య ఈరోజు నా కోసం, నీ కోసం వస్తూ ఉన్నాడు. యేసయ్య అక్కడికి వస్తున్నది అక్కడ ఉన్నటువంటి చుట్టాల కోసం కాదు, లేదంటే నీ స్నేహితుల కోసం కాదు. యేసయ్య వస్తున్నది లాజరు కోసం. ఈరోజు అదే యేసయ్య ఎవరి కోసమో రావట్లేదు, నీ కోసమే వస్తూ ఉన్నాడు. నీ బాధ నుంచి నిన్ను బయటికి లాగడానికే వస్తూ ఉన్నాడు. నీ కష్టం నుంచి నిన్ను బయటికి తీయడానికే వస్తూ ఉన్నాడు యేసయ్య. నీ కోసం మాత్రమే వస్తూ ఉన్నాడు యేసయ్య. అవునండి, ఈరోజు మనం గమనిస్తే యేసయ్య వస్తూ ఉన్నాడు కేవలం లాజరును లేపడానికే వస్తూ ఉన్నాడు అంటే, ఈనాటి పట్టణం సువిశేష పట్టణంలో చూస్తే కేవలం లాజరును లేపడానికి మాత్రమే కాదు. లాజరు యొక్క అక్క వాళ్ళు ఉన్నారు, మార్తమ్మ, మరియమ్మ. ముఖ్యంగా మార్తమ్మ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి వస్తూ ఉన్నాడు యేసయ్య. వారందరూ దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, తమ్ముడు చనిపోయాడని. ఏ ఆధారం లేదు మాకనే బాధలో ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య వస్తూ ఉన్నాడు, వారి విశ్వాసాన్ని బలపరచడానికి వస్తూ ఉన్నాడు. ఒక దీపం ఎలాగైతే గాలికి పెట్టినప్పుడు ఆరిపోతూ ఉంటుందో, మిట్టమిట్టలాడుతూ ఉంటుందో, మనం చేయి అడ్డు పెట్టినప్పుడు ఆ దీపం ఆరిపోకుండా ప్రశాంతంగా వెలుగుతుంది, వెలుగునిస్తూ ఉంటుంది. అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మన విశ్వాసం కూడా మిటుకుమంటుంది. ఆ సమయంలో మనకు ఒక వ్యక్తి అవసరం. ఆ సమయంలో మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. ఈరోజు ఆ విశ్వాసాన్ని బలపరచడానికి యేసయ్య వస్తూ ఉన్నాడు. మార్తమ్మ, మరియమ్మను దుఃఖంలో ఉన్నారు. వారి దుఃఖం ద్వారా వారి విశ్వాసం కృంగిపోకుండా ఉండడానికి, తగ్గిపోకుండా ఉండడానికి ప్రభు వస్తూ ఉన్నాడు, వారి విశ్వాసాన్ని బలపరచడానికి. ఈరోజు అదేవిధంగా 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు విశ్వాసాన్ని బలపరిచాడో, మార్తమ్మ అక్కడ ఒక సాక్ష్యంగా మారిపోతూ ఉంటుంది. ముందు ప్రభు చెప్తాడు, నీ కుమారుడు లెగుస్తాడంటే మార్తమ్మ ఆ దుఃఖంలో ఉంది, మాట్లాడుతూ ఉంది. అయ్యా నాకు తెలుసు, అయ్యా నా తమ్ముడు లెగుస్తాడని నాకు తెలుసు, కానీ ఇప్పుడు కాదు, పునరుత్థాన సమయంలో అంతిమ దినములలో లేస్తాడయ్యా అని చెప్తూ ఉంది. కానీ ప్రభు విశ్వాసాన్ని బలపరిచినప్పుడు, మార్తమ్మ, నేనే మార్గం, నేనే సత్యం, నన్ను నమ్ముకున్న వాళ్ళు మరణించినా కూడా, చనిపోయినా కూడా లేస్తారమ్మా. నీ తమ్ముడు మరలా లేస్తాడు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆమె విశ్వాసాన్ని బలపరిచాడో, మార్తమ్మ విశ్వాసాన్ని బలపరిచాడో, ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేసిన మార్తమ్మ 27వ వచనంలో గొప్పగా సాక్ష్యంగా మారిపోతుంది క్రీస్తుకు. ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా, ఈ లోకమును అవతరించనున్న క్రీస్తువు నీవే, రాబోతున్న దైవ కుమారుడవు నీవే అని ఒక సాక్ష్యంగా మారిపోతుంది మార్తమ్మ ఆ సమయంలో. ఈరోజు నిన్ను నన్ను కూడా మన విశ్వాసాన్ని బలపరిచి మనల్ని కూడా సాక్ష్యంగా మార్చడానికే, క్రీస్తుకు సాక్షిగా ఉండడానికే, క్రీస్తు రాయబారిగా మార్చడానికే
ప్రభు వస్తూ ఉన్నాడు. అవునండి, ఈరోజు మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రభు వచ్చాడో అప్పటి వరకు కూడా మూసివేయబడి ఉన్నటువంటి సమాధి 4 రోజులైంది ఆ సమాధి మూసివేసి. అప్పటి వరకు మూసివేయబడి ఉన్నటువంటి ఆ రాళ్ళన్నీ కూడా తొలగించబడ్డాయి. ఏదైతే అడ్డుగా ఉన్నదో ఆ ప్రతి ఒక్కటి కూడా తొలగించబడ్డాయి యేసయ్య వచ్చిన సమయానికి. అంటే దాని అర్థం ఏమిటంటే ఏదైతే అడ్డుగా ఉన్నదో ఇప్పుడు ఆ అడ్డు తొలగించబడింది. అంటే అద్భుతానికి ఒక లైన్ క్లియర్ అయింది. అద్భుతం జరగడానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో ఆ అడ్డుగా ఉన్నటువంటి ప్రతి రాయి, ప్రతి ముద్రలు కూడా తొలగించబడ్డాయి. అవునండి, కానీ ఎప్పుడైతే అలా లాజరు చనిపోయాడని ఎంతో దుఃఖంతో వచ్చారు ప్రజలు. ఈరోజు పట్టణంలో చదివినట్టు చాలామంది మార్తమ్మ మరియను ఓదార్చడానికి వచ్చారు. ఆ సమయంలోనే చనిపోయాడని ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు బాధలో ఉండి. అయ్యో లాజరు చనిపోయాడే, ఇంటికి ఉన్నటువంటి దిక్కు చనిపోయారే, లేరే అని కన్నీటితో చాలామంది వచ్చారు. చుట్టాలే కావచ్చు, స్నేహితులే కావచ్చు. అలా వచ్చిన వారందరికీ కూడా, మరణాన్ని చూడటానికి వచ్చిన వారందరికీ కూడా ప్రభు జీవాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. నీదు దుఃఖం సంతోషముగా మారు, నీ చింతలు కన్నీరు అంతా మాయమగున్. జడియకు నా పుత్రిక, నీవు జడియకు నా పుత్రుడా, నా యేసు విడువడు, నా యేసు మరువడు. గతమును తలంచి జడియకుము, అన్నియు మరచిపోము. ప్రభువే నూతన పరచును, నేడే చూచెదవు, నీవు నేడే చూచెదవు. అవునండి, వారు ఏ అద్భుతాన్ని అయితే వారు చూడబోతూ ఉన్నారో లాజరు యొక్క జీవితంలో, మార్తమ్మ మరియమ్మ ఒక కుటుంబంలో, ఈరోజు అదే గొప్ప అద్భుతం మన జీవితంలో కూడా జరగబోతూ ఉంది. ఆ గొప్ప దేవుడు మన దగ్గరకు కూడా వస్తూ ఉన్నాడు. ఎంతోమంది బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, గ్రామస్తులు చాలామంది వచ్చారు అక్కడికి వారిని ఓదార్చడానికి. వారు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో యేసయ్య వస్తూ ఉన్నాడు. అప్పటి వరకు మరణంగా మారిపోయినటువంటి, దుఃఖంతో ఉన్నటువంటి ఆ వాతావరణం యేసయ్య వచ్చిన వెంటనే సంతోషంగా మారిపోయింది. ఎప్పుడైతే కార్యం జరిగిందో మరణంతో, దుఃఖంతో ఉన్నటువంటి ఆ ఇల్లు పండగ వాతావరణం వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ పండగ వాతావరణం వచ్చింది, లాజరు లేచాడనా? కాదండి, యేసయ్య ఉన్నాడు కాబట్టి పండగ వాతావరణం వచ్చింది. ఎందుకంటే యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే జీవం. అందుకే చెప్తాను, నేనే మార్గం, సత్యం, జీవం. నాతో ఉన్నవారు మరణించారా? డోంట్ వరీ, మరణం కూడా మారిపోతుంది, జీవంగా మారిపోతూ ఉంటుంది. అందుకే ఈరోజు లాజరు లేపుతూ ఉన్నాడు ప్రభు. చనిపోయిన లాజరును ఎక్కడైతే జనం బాధతో ఉన్నారో, కన్నీటితో ఏడుస్తూ ఉన్నారు, ఆ కుటుంబంలో పండుగను తీసుకొచ్చాడు ప్రభు. అందుకే 25వ వచనంలో మనం చూస్తున్నట్లు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినా కూడా జీవిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్య నమ్మాడు, నా తండ్రి ఈ కార్యం చేస్తాడని యేసయ్య నమ్మాడు. అందుకే కార్యం జరిగింది అక్కడ. తను తన తండ్రిని విశ్వసించాడు, తన విశ్వాసం తన తండ్రి మీద ఉంచాడు. కాబట్టి మార్తమ్మ విశ్వాసం యేసయ్యలో ఉంచింది. ఫలితంగా తమ్ముడు లేచాడు. విశ్వాసం కట్టబడింది,
కుటుంబం కట్టబడింది, జీవం వచ్చింది కుటుంబంలో. ఆ ఊరిలోనే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాడు ప్రభు. జీవం ఉండగా విశ్వసిస్తే మనం మరణింపమంట. మరణం నుండి కూడా జీవాన్ని పుట్టించగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి నా యేసయ్య. వచ్చిన ప్రజలందరూ కూడా సమాధిని చూస్తూ ఉన్నారు, మరణాన్ని చూస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఒక్కడే ఆ సమాధిలో కూడా జీవం ఉందని చూశాడు. ఆ సమాధిలో కూడా ఆ సమాధి నుండి కూడా జీవం రాగలదని చూశాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందరికీ ఎముకలే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్క ప్రవక్త వచ్చినప్పుడు మాత్రమే ప్రభు చెప్పాడు, ప్రవచించు. నీవు ఎన్నాళ్ళు ఇంకా ఆ బోన్స్నే చూస్తావు, ఎన్నాళ్ళు జీవం లేకున్నటువంటి అలాంటి వాటినే చూస్తావు. నా కళ్ళతో చూడు, జీవం ఉంటుంది దానిలో. అలా 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 ఉన్నటువంటి ఒక ఏమీ లేకుండా కేవలం అస్థిపంజరాలు మాత్రం ఉన్నటువంటి ఆ లోయలో ఎప్పుడైతే విశ్వాసంతో మాట పలికాడో ప్రవక్త, అక్కడ ఒక చిన్నపాటి ఆర్మీ తయారైంది. అవునండి, నీ జీవితం కూడా ఎండిపోయిన జీవితంలాగా ఉందేమో. మరణమే రావచ్చు, కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, మరణం వచ్చినా కూడా జీవం ఇచ్చే దేవుడు ఉన్నాడు మనతో. జీవంతో మనం జయించుదాం, జీవంతో ముందుకు వెళదాం, విశ్వాసం కలిగి జీవించుదాం. అవును, ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నట్లు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎలా ఉంటాడయ్యా అంటే, ప్రభు ఆ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను నిన్ను ప్రేమించాను. దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఎంతో ప్రేమతో తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఈరోజు మనం కూడా ఎప్పుడైతే ఆ ప్రేమను కలిగి ఉంటామో, అంటే యేసయ్య మనం కలిగి ఉంటామో, యేసయ్య మనతోనే ఉంటాడంట. అదే ఈరోజు అపోస్తలుడు చెప్తూ ఉన్నాడు, మనం ఎప్పుడైతే ప్రేమను అర్థం చేసుకుని ప్రేమ కలిగి ఉంటామో ఆ ప్రేమలో యేసయ్య ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కూడా ఆ మార్తమ్మలాగా ఉండాలి. ముందు మార్తమ్మ విశ్వాసం కూడా కొంచెం వణికింది, తన దుఃఖంలో ఉంది కాబట్టి. కానీ ప్రభు వస్తూ ఉన్నాడు విశ్వాసాన్ని బలపరచడానికి. ఈరోజు మనం కూడా దాని కొరకు ప్రార్థించుదాం. యేసయ్య, నేను కూడా నా విశ్వాసాన్ని కూడా బలపరచయ్యా. శిష్యులు అడిగారు, ప్రభు నాకు ప్రార్థించడం రాదు, నేర్పించండి. అప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు ప్రభు. ఈరోజు నా విశ్వాసాన్ని బలపరచయ్యా. నేను కూడా మార్తమ్మ విశ్వాసాన్ని ఎలాగైతే బలపరిచి నీకు సాక్షిగా మార్చావో, నా విశ్వాసాన్ని కూడా బలపరిచి నన్ను కూడా నీ సాక్షిగా మార్చు, ప్రేమ కలిగిన వ్యక్తిగా నన్ను మార్చని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ఈరోజు ఎంతోమంది మార్తమ్మను మనం కుక్స్కి పేట్రన్గా మనం తిరుసభ మనకిచ్చింది. ఎవరెవరైతే అలాంటి పనుల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థించుదాం. మనకు తెలిసిన వారు, మన కుటుంబాల్లో ఉన్నవారు, వారందరి కొరకు ప్రార్థించుదాం. అలా మనం కూడా మార్తమ్మలాగా విశ్వాసం కలిగి ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా మారాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. కుమ్మరి నా జీవనదాయక, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత, యేసునాదా.
నిండి పాత్రగా మార్చివేయుమా. యేసునాథా, 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 నా జీవనదాతా. యేసునాథా, 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 నా జీవనదాతా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకరణట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ పని విశ్వాసానికి మూలమైన సర్వేశ్వర్, నీ మీద విశ్వాసం ఉంచి పునరుద్ధానం శక్తిயும் బలము నువ్వే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదము కుమ్మరిస్తున్న ప్రభువు మీరు. ఈనాడు మేము అర్పించిన ఈ బలిని విశ్వాసముతో మేము సమర్పించి ఉండగా మాలో నీ జీవం కలిగినట్లుగా చేయ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఇచ్చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభు వైపు తిరిగి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనం ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుట మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్ని మరెండు పుట్టి పిలాతు పరిపాలించిన కాలమును మా పాపములన్నింటినీ కూడా సిలువలో మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన గనుక దేవదూతలతో పునిదులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకము భూలోకం నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేశ్రయి వారి ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, ఇది నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచబడి మేము ప్రతిమాలు కొలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే నా భయం, నీవే నా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడి దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసు మా దేవా, యేసు నా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము.
జేషువా నీ మరణం ప్రకటించుదము, నీ ఉత్థానం చాటెదము, నీ మరలా వచ్చు వరకు వేచుదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు నీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారి మగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమానుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు ధన్యుడైన యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మార్తమ్మ మరియు సకల పునీతులతోనూ మేమును మోక్షంలో భాగ్యమును పొందుదుముగాక. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహం, మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు, మమ్ము శోధనయందు ప్రవేశపడినగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజున శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. ఈ దయా అనుగ్రహం వలన పాపము నుండి విముక్తులు చేయి. మేము మోక్షానందము రక్షకుడిని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులు వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. శరీరం కాపాడి నిత్య జీవితం దయచేయండి.
మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. ఓదార్చు బలపరచు యేసు ఉండగా భయపడి భయపడి బ్రతుకటయేలా. ఓదార్చు బలపరచు యేసు ఉండగా భయపడి భయపడి బ్రతుకుటయేలా. దృఢపరచుకో బలపరచుకో సోలిపోకుండా సాగిపోవుము. దృఢపరచుకో బలపరచుకో సోలిపోకుండా సాగిపోవుము. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. కాకిని పంపి ఎలియాను పోషించాడే సింహాల గొగలో నిద్రింపచేశాడే. కాకిని పంపి ఎలియాను పోషించినాడే సింహాల గొగలో నిద్రింపచేశాడే. ఎలియాను ప్రభువు నీతోనుండా ఏమియు నిన్ను కదలింపలేవు. ఎలియాను ప్రభువు నీతోనుండా ఏమియు నిన్ను కదలించలేవు. దృఢపరచుకో బలపరచుకో సోలిపోకుండా సాగిపోవుము. దృఢపరచుకో బలపరచుకో సోలిపోకుండా సాగిపోవుము. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మీరు ఉన్న చోటలోనే చేయి చాచి ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబంలో కన్నీరు, వేదన, అవమానం, పగ అని ఎన్నో విషయం వలన ఇంటిలోనే దాచపడి ఉంచపడి కట్టపడి ఉన్న నిన్ను చూడటకు ఈరోజు యేసయ్య వస్తున్నాడు. ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలేదు, ఏలియాని పోషించి సింహాల గొగలో దానియాలని కాపాడి రక్షించిన ప్రభువు నీతో ఉన్నాడు కనుక ఈనాడు యేసయ్య మీ ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన నువ్వు ఎదుర్కొని ఆయనతో మాట్లాడు. నీ విశ్వాసముని ప్రకటించు. అద్భుతం పొందుటకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. యేసయ్య ముగింపబడినది అని పలికిన విషయమును కూడా, ఆగిపోయింది అని చెప్పిన విషయమును కూడా నీ కొరకు మరి ఒకసారి లేపుతా. రెండు చేతులు పైకి లేపు.
దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ ఆల్ యువర్ డెడ్లీ థింగ్స్. నీ ఏమేమి కోల్పోయావో, ఎక్కడెక్కడ కోల్పోయావో, దేనిని కోల్పోయావో, ఎవరు వలన కోల్పోయావో అన్నిటిని తిరిగి ఇవ్వటకు, అది ఎన్ని రోజైనా పర్వాలేదు, ఎన్ని నెలలు అయినా పర్వాలేదు, ఎన్ని సంవత్సరం అయినా పర్వాలేదు. అయ్యా, నువ్వే పునరుద్ధానం, నువ్వే రానున్న మెస్సయ్య అని మనం ప్రకటిస్తున్నప్పుడు మనం ఎట్లా దేవుని నమ్ముతున్నామో అట్లానే దేవుడు కూడా అతిశయం చేస్తాడు. చేతుల పైకి లేపి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభు, స్తోత్రం. నీ బిడ్డను దీవించుమయ్యా. మార్తా అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు దీవించుమ స్వామి. వంట పనిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను బలపరచి స్థిరపరచమయ్యా. స్తోత్రమయ్యా. ఇంటిలో రకరకాలుగా స్థిరాకుల వలన, దుష్టాత్మ వలన, చీకటి వలన చిక్కుకొని ఉన్నవారి అందరికీ ఈరోజు విడుదల దయచేయమయ్యా. మార్తా మరియా కన్నీటిని తోడ్చి అయ్యా, ఏడ్చిన వాళ్ళందరి నోటిలో స్తుతి ఆరాధన చేసినట్లుగా, పండగ జరిగినట్లుగా చేసిన ప్రభువా, మా ఊరు వాతావరణం, నా ఇంటి వాతావరణాన్ని మార్చి నీది దుఃఖం సంతోషంగా మారునని పలికిన ప్రభు, ఈరోజు నా జీవితంలో ఇప్పుడు నేను చూస్తున్న ఈ మరణ శబ్దం, ఈ ఏడ్పు శబ్దం, ఈ కన్నీరు ఈ రోజే ముగింపబడి రేపటి దినం నీ మహిమను నేను రుచి చూడినట్లుగా, ఈ రోజే నీ శక్తిని నేను అనుగరించినట్లుగా నన్ను దీవించమని, పాపం వలన నాలో నేను కోల్పోయిన నీ అభిషేకం మరి ఒక్కసారి నాకు తిరిగి వసగపడాలని అయ్యా మేము స్తుతించి ఘనపరుస్తున్నాను. యేసుని పరిశుద్ధ నామములో అడిగి నిన్ను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడుదాం, ప్రార్థించుదాం. అప్పా తండ్రి, పునిత మార్తమ్మ పండగను కొనియాడిన ఈ రోజు జీవమిచ్చు ప్రభుడవు మీరు మా మధ్యలోనే ఉన్నారని సత్యమును బోధించి మా దుఃఖమును మార్చున్న ప్రభు మాతోనే నడుస్తున్నారని మాకు బోధించింది. ఈ సత్యమును గ్రహించి మీరు ఇచ్చిన ఆహారం వలన దృఢపరచబడిన మేము ఈ శక్తి ద్వారా దుష్ట శక్తులు జయించు వీరులుగా మమ్మల్ని మార్చి నడిపించుమని పునిత మార్తమ్మ ప్రార్థన ద్వారా పరలోక ఆశీర్వాదం ఈరోజు పొందాలని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. కృతజ్ఞత స్తోత్రముతో ఈరోజంతా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ఘనంగా నడిపించునుగాక. ముగింపబడినది కదా అని ఏ విషయం కూడా వదలకండి. యేసయ్య అని ఆ సిట్యువేషన్ తీసుకుని వెళ్ళండి. లేదంటే యేసయ్య దగ్గర పోతున్నారుగా, యేసయ్యని మీ సిట్యువేషన్కి తీసుకొని రండి. మీరు పోండి, యేసయ్యని కూడా పిలవండి. దేవుడు ఘనంగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమె మీ విజ్ఞాపనను, మీ ప్రార్థనను, పల్లి పూజలు సమర్పించిన వాడు మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మీ విన్నపాలను తెలియపరిచి ప్రార్థన చేసుకోవచ్చు.
దీవెనలు